TV95 న్యూస్. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలి. ఆర్టీఓ TVN లక్ష్మి. నెల్లూరు జిల్లా కందుకూరు మోటార్ వాహనములు తనిఖీ అధికారి కార్యాలయాన్ని ప్రభుత్వ ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంగా మార్చడం జరిగింది. ఇందులో భాగంగా TVN లక్ష్మి మోటార్ వాహనముల తనిఖీ అధికారిగా చిలకలూరిపేటలో పనిచేస్తున్న పదోన్నతిపై కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా ఈ నెల 12న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని చెప్పారు. ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నియమాల్ని పాటించాలని, 19 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. తీసుకున్న వారు మాత్రమే డ్రైవ్ చేయాలి. వాహనదారులు వాహనాలకి బీమా ట్యాక్సులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. కారులో డ్రైవర్లు సీట్ బెల్ట్ను ధరించాలని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాల్ని నడపరాదని తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ మోటార్ సైకిల్పై వ్యక్తులు వెళ్లకూడదని తెలియజేశారు. ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవద్దని, రోడ్డు భద్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఆర్టీఓ కందుకూరు. నేను కొత్తగా రిక్రూట్ అయ్యానండి. సో ఇక్కడున్న ప్రతి ఒక్క వాహనదారు కూడా రహదారి భద్రతా నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి. ఎవరైతే ఏజ్ వస్తుందో అంటే 19 ఆ ఏజ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే అర్హత గల డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వారు వాహనాన్ని నడపవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతి ఒక్క వెహికల్, ఈ ఏరియాకి సంబంధించిన ప్రతి ఒక్క వెహికల్ కూడా ఫిట్నెస్తో ఉండాలి. ఆ ఫిట్నెస్ అయిపోయిన వెంటనే వారు అప్లికేషన్ పెట్టుకొని చక్కగా ఫిట్నెస్ చేయించుకొని అన్నీ కూడా అర్హత గల ఆ వెహికల్కి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంచుకునేలాగా చూసుకోవాలండి. సో అది ఎందుకు అంటే మీకోసమే, ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ సేఫ్టీ. రహదారిలో మీరు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా 2 వీలర్ అయితే హెల్మెట్ ధరించండి. అలాగే కారులో వెళ్తున్నట్లయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేయకండి. మద్యం సేవించి కూడా మీరు డ్రైవింగ్ చేయకూడదు. అది దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది క్షతగాత్రులయ్యి ప్రాణాలను కోల్పోతున్నారు. వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారు. అలాగే ఇతర వాహనదారులకు కూడా వాళ్ళ వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించి వారు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉంటూ అలాగే అదర్ రోడ్ యూజర్స్ని కూడా ప్రశాంతంగా ఉంచేలాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ.